నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తెలుగు వాళ్ల దృష్టంతా ఆయనపైనే ఉంది. ఆయన పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా అయ్యన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు ఆయన శాసనసభను నడిపే స్పీకర్. ఆ పదవికి హుందాతనం ఉంటుంది. ఆ పదవి చేపట్టాక ఎంతో పెద్దరికంతో వ్యవహరించాలి. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. అన్ని పార్టీల సభ్యులను కలుపుకుపోవాలి. అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలి. ఈ కొత్త బాధ్యతను అయ్యన్న ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో అని తెలుగు ప్రజలు చూస్తున్నారు. సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి అయ్యన్నను స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. అయ్యన్న పాత్రుడు ఒక్కరే స్పీకర్ పోస్టుకు అప్లై చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. వరహాల దొర దంపతులకు చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టెంబర్ 4వ తేదీన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జన్మించారు. ప్రాథమిక విద్య నర్సీపట్నంలో పూర్తి చేశారు. కాకినాడ పిఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పద్మావతితో అయ్యన్న పాత్రుడికి వివాహమైంది. విజయ్, అజయ్ అనే 2 కుమారులు ఉన్నారు. 1982లో నందమూరి తారక రామారావు పిలుపుతో చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో నర్సీపట్నం అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటి వరకు 10 సార్లు పోటీ చేయగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా పనిచేశారు. నర్సీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నెలకొల్పారు. డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. 1983, 85లో నర్సీపట్నం నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు. 1989లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తిరాజు చేతిలో ఓడిపోయారు. 1994, 99, 2004లో వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2009లో బొలెం ముత్యాల పాప చేతిలో ఓడిపోయారు. 2014లో మళ్లీ అయ్యన్న పాత్రుడు గెలుపొందారు. 2019లో పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ప్రభుత్వం అయ్యన్న పాత్రుడిని ఇబ్బందికి గురిచేసింది. ఈసారి గెలవడంతో 7 సార్లు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచినట్టయింది. 4 సార్లు మంత్రి పదవులను చేపట్టారు అయ్యన్న పాత్రుడు. 1984లో విద్యాశాఖ మంత్రిగా, 1994లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. 1996లో అనకాపల్లి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. 1999లో చంద్రబాబు హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. పెడిమికొండ నర్సరీ, అరవిలో ఔషధ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. 2014లో కూడా మంత్రిగా పనిచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అయ్యన్న పాత్రుడు కృషి చేశారు. ఆయనకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అయ్యన్న పాత్రుడు పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంచారు. ఒకప్పుడు అయ్యన్న మాట తీరు, వ్యవహార శైలి బాగుండేది, హుందాగా ఉండేది. 2019 నుంచి ఆయన మాట తీరు మారింది. కరుకుగా మాట్లాడుతున్నారు. వైసీపీపై కోపంతో అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ సీనియర్ పొలిటీషియన్ గా, బాధ్యత గల వ్యక్తిగా పబ్లిక్ లో కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఇటీవల అయ్యన్న మీడియా ముందు మాట్లాడిన మాటలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యథాతథంగా ప్రసారమయ్యాయి. ఆ మాటలు ఆయనపై గౌరవాన్ని తగ్గించే స్థాయిలో ఉండడం విచారకరం. వైసీపీ నేతల విమర్శలకు టెంప్ట్ అయ్యి ఏది పడితే అది మాట్లాడితే పోయేది అయ్యన్న పరువు ఒకటే కాదు, పార్టీ ప్రతిష్ట కూడా. వైసీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడినందుకు ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు. ఆ విషయాన్ని మరవకూడదు. ఏపీ 3వ శాసనసభను ఆయన సజావుగా నడిపించి సభా సంప్రదాయాలను కొనసాగిస్తారని తెలుగు ప్రజలు ఆశిస్తున్నారు.